ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకు వచ్చేసారు ఇక్కడికి. 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు, ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను. నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే ఏది కనపడదు మీకు. అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వడు నిలబడలేడు. అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రింబగళ్ళు ఒక అబ్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకు వస్తుంది. అలకు వచ్చినప్పుడు కాడి పడేస్తారు. మీరు ఎక్కడికి పోరు, ఏ జెండా పట్టుకోరు, ఎవరికి ఓటేయరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు, మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది. అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ, చేసింది ఎన్డీఏ పార్టీ. ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు రేపు కూడా. వాజ్పేయి గారి పీరియడ్లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించి విశాఖ ఉక్కును కాపాడింది మనమే. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను, కేంద్రం అడిగారు, మేము దీన్ని రివైవ్ చేస్తాం, మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే, సంవత్సరానికి 100 కోట్లు అయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పా. అదే మరిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా, దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం. సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే అంతమందిని పెడతానని చెప్పాను. ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పైనుండే నాకు అభిమానం పైన తప్ప ఇంకోటి కాదు. దానివల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చారు.
ఈ రోజు విశాఖపట్నాన్ని తొందరలోనే ఉక్కును కూడా పైప్ ద్వారా స్లర్రీ తీసుకొస్తాం, వైబిలిటీ అవుతుంది. దీనికి అవసరమైతే పర్ఫెక్ట్ గా రన్ చేస్తాం. ఇక్కడుండే వ్యక్తులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే అది కూడా లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. పెద్ద ఆస్తి 15,000 20,000 ఎకరాలు భూమి, ఎకరా 6 లక్షలు 6 కోట్లు వేసుకుంటే 1 లక్ష కోట్ల రూపాయలు ఒక భూమి. ఆ ఆస్తి కూడా మనం ఇచ్చిన ఆస్తి. అలాంటి పెద్ద ప్రాపర్టీని మనం కాపాడుకుని రాష్ట్రానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సునీత వివేకానంద రెడ్డి కూతురు, పాపం ఆ అమ్మాయి నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా తమ్ముళ్ళు? బాబాయ్ని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూసాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం, కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డలు వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.